అందశ్రీ పార్థివ దేహం లాలాపేటలోని తన ఇంటికి చేరుకున్నది. ఇప్పటికే అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున అటు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానికులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎవరు కూడా తీసుకోలేరు. అటు ఉద్యమంతో పాటు ఎంతో కీలక పాత్ర పోషించారు. ఎవరు తీసుకోలేకపోతే మీతో అనుబంధం ఏ విధంగా ఉంటుంది? మా సంబంధము చాలా క్లోజ్గా అండి మాకు. ఆయన చిన్నప్పుడు మా దగ్గర, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ రాయి కొట్టి బతకడానికి వచ్చాడు. రాయి కొడుతూ కథ ఇట్లా బుర్రకథలో ఇక దాంట్లో పాల్గొని ఈ రకంగా ఆయన పెద్ద మా వినోబ నగర్కి ఒక మంచి పేరు తీసుకొచ్చాడు. ఆయన చిన్న ఒక కిరాయికుండే లాస్ట్ ఒక చిన్న రూమ్లో కిరాయికుండి తర్వాత సొంత సంపాదించుకొని ఈ ఇల్లు కిరాయి 7,000 రూపాయలకు కొన్నాడు. 7,000 రూపాయలకు కొని అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ చిన్నలు పెద్ద ఎంత కూడా ఇళ్ళనే. ఇక్కడ నుంచి ఆయన పిల్లల బాల్యమంతా ఇక్కడ నుంచి కొనసాగింది మొత్తం. అంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? నేను 1 వీక్ అయింది మాట్లాడిన ఆయనతో. సో ఆరోగ్యం ఏ విధంగా ఉండేది? ఆయన ఎప్పుడు వాకింగ్, డైలీ మార్నింగ్ 6 o'clock వాకింగ్, మార్నింగ్ లేవగానే యోగా వాకింగ్ డైలీ. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాకింగ్. ఏమన్నా ఆటోలో బట్టి వద్దు, నాకు ఆటో నేను నడుచుకుంటే బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు వాకింగ్ ఆయన పోయేది. ఎక్కడ చూసినా కూడా వాకింగ్ డైలీ మార్నింగ్ రాగానే యోగా చేయడము, వాకింగ్ చేయడం, ఇది ఆయన నిత్య చర్యలు. అంటే ఇప్పుడు ఏదో జై జై హే తెలంగాణ రాష్ట్ర వారే రాశారు అది. దాన్ని ఇప్పుడు అటు ప్రభుత్వం తరఫున గుర్తించారు. ప్రభుత్వం కూడా అత్యున్నత పురస్కారం కూడా అందించింది. తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు, వేరే ఇంటికి షిఫ్ట్ కాలేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. గట్కేశ్వర్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. గట్కేశ్వర్లో ఇల్లు ప్రారంభమైంది. అక్కడ కట్టిన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఓనీకి ప్రయత్నం చేస్తుండే. ఇది తీసేసి ఆ ఇల్లు కంప్లీట్ అయినాక అక్కడ ఓనీకి ప్రయత్నం చేస్తుండే. ఈ వారం 2 రోజుల ఓనీకి ప్రయత్నం ఉండే. మరి అంతలో భగవంతుడు ఆయన చేసింది. మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కన్నీటి పర్యటన అవుతున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే ఇంటి దగ్గరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి చేరుకొని అటు కుటుంబ సభ్యులను ఓదార్చున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అటు అందరూ ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. ఒకవైపు అందశ్రీ సతీమణి కావచ్చు, ప్రతి ఒక్కరు కన్నీటి పర్యటన అవుతున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలల నుండి కూడా ఆయనకు బీపీ అనేది ఎక్కువగా ఉన్నది. కొంచెం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఇప్పటికే వైద్యులు చెప్పారు. అందులో భాగంగానే ఈ విధంగా జరిగినట్లు కూడా గత కొన్నేళ్ల నుండి ఇక్కడనే లాలాపేటలో ఉంటున్నారు. లాలాపేటకి చేరుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎవరు కూడా అటు తెలంగాణ ఉద్యమంతో పాటు ఒకవైపు ఏదైతే రాష్ట్ర గీతం రచించారు, ఎంతోమంది కనెక్ట్ అయ్యారు, ఎంతోమంది తన పాటలతో ఎంతోమందికి సమాధానం చెప్పేవారు. ఈ విధంగా లేరు అని, ఇంకా అందశ్రీ మన మధ్యలో లేరని తెలిసేసరికి ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోదండరాం చేరుకొని ఇప్పటికే నివాళులర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళకి ధైర్యం చెప్పుడు కావచ్చు, కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి విజువల్స్లో మనం చూసుకోవచ్చు. మనం ఇప్పటికే ఏ విధంగా జరిగి మొత్తం కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు చేరుకొని నివాళులర్పిస్తున్నటువంటి విజువల్స్. మరి కాసేపట్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి స్టేడియానికి తరలించి ఈరోజు మొత్తం ప్రజల సందర్శనార్థం కూడా ఇక్కడే ఉంచనున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే మరి కాసేపట్లో ఇక్కడ నుండి తరలించనున్నారు. సో మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎవరు కూడా ఎంతో ఆ ఉద్యమంతో ఎంతో కీలక పాత్ర పోషించారు, ఎవరు కూడా ఏం చెప్తారు సార్? మీకున్న అనుబంధం ఏంటి? మామూలు అనుబంధం కాదు ఆయనతో. దాదాపు ఒక 30-35 ఏళ్ళ పరిచయం. ఆ 30 ఏళ్ళుగా ఆయనతో కలిసి ఉన్నాము. అనేక సభలు సమావేశాలు ఆయనతో కలిసి తిరిగినాం. ఉద్యమ పరిణామాల గురించి నిరంతరం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో అభివృద్ధికి, తెలంగాణలో జరుగుతున్న సామాజిక రాజకీయ పరిణామాల మీద కూడా అప్పుడప్పుడు అభిప్రాయాలను కలబోసుకునే వాళ్ళం. చాలా ఒక చిక్కటి అనుబంధం ఆయనతోని. చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇంత తొందరగా పోతాడని అనుకోలేదు. నాకంటే చాలా చిన్నోడు.
ఆయన ఇవాళ సడన్గా ఆయన మాయమైపోయి ఇవాళ మన మధ్య లేకుండా పోవటము తెలంగాణ మొత్తం కూడా ఇలా దుఃఖసాగరంలో ఉంది. చాలా పాటలు ఆయన వాడితేనే వినాలి. వాస్తవానికి మాయమైపోతున్నాడమ్మా అనేది అందరం ఇలా చెప్తున్నాం, కానీ మొత్తము యూనివర్సిటీని ఉర్రు తొలగించిన పాట జైబోలో తెలంగాణ జనగర్జనల జడివాన అనేది ఆ ఉద్యమ కాలంలో యూనివర్సిటీని ఒక ఊపు ఊపినటువంటి పాట. అట్లాంటి అనేక పాటలు ఈ జయ జయ హే తెలంగాణ అయితే ఊరూరికి పాడుకున్నాయి. ప్రతి స్కూల్లో ఆ స్కూలు అయిపోగానే పొద్దున్న జాతీయ గీతం కాగానే ఈ పాట పాడేది. అట్లా దానికి ఒక ప్రాచుర్యం. ఖమ్మంలో అడ్వకేట్లు ప్రతిరోజు సభకు ముందు ఆ పాట పాడి సభను ప్రారంభించేది. అట్లా ఆయన తెలంగాణ ఉద్యమము అందశ్రీ వేరువేరు కాదు, వేరువేరు చేయటం కష్టం. ఆయన ఆత్మ, దానికి తెలంగాణకు ఆత్మ, తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీక. ఆయన లేకపోవటం చాలా బాధాకరం. మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న కూడా ఉంటే ఈ విధంగా కావడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికే ప్రతి ఒక్కరు చేరుకొని ఇటు నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు రోధించి ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను మృత్యువుని గెలిచినా అని అన్నారు. ఏం అవ్వలే ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. మేము ముగ్గురు అంతే ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నారు. 3 girls 1 boy. అయ్యా ఓకే మేడం ప్లీజ్ ఇట్స్ ఇనఫ్ మేడం, ఇట్స్ ఇనఫ్ ప్లీజ్. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మరణించిన ఎవరు కూడా తీసుకోలేకపోతుంది ప్రతి ఒక్కరు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి స్టేడియంకి తరలిస్తారు. లాలాపేటలో ఉన్నటువంటి స్టేడియానికి తరలించి ఈరోజు మొత్తం పార్థివ దేహాన్ని ఇక్కడనే ఉన్నారు. రేపు గట్కేసర్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కన్నీరు అవుతున్నారు. కన్నీరు మున్న ఎవరు కూడా నిన్న మొన్న కూడా అందరితో కలిసిమెలిసి ఎంతో ఉండేవారు. ప్రతి ఒక్కటి కూడా ఎవరు జీర్ణించుకోలేకుంటే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు రోధిస్తున్నటువంటి విధ్వస్తులు కూడా మనం చూసుకోవచ్చు. అటు అందశ్రీ సతీమణి కావచ్చు, అటు కుమార్తెలు కావచ్చు, ఒకవైపు కుమారులు కావచ్చు, ప్రతి ఒక్కరు రోధించి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఎవరి వల్ల కూడా కావట్లేదు, ఓదార్చడం కావచ్చు, ఎవరి వల్ల కావటం లేదు, మనం విధ్వస్తులో చూసుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.